హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ తప్పనిసరిగా చేయండి. మన టాపిక్ విషయానికి వస్తే గత కొంతకాలంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో భారీగా సెల్లింగ్ చేస్తున్నారండి. 2025 ఇయర్ మొత్తం చూస్తే ఎఫ్పిఐస్ దాదాపు 1.57 lakh crore వర్తైన షేర్స్ అమ్మేశారు. అంతేకాదు 2026 లో కూడా సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మార్చ్ 10 2026 వరకు కూడా మరో 52,764 క్రోర్స్ వర్తైన షేర్స్ అనేవి సెల్ చేశారు. ఇది చూసి చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఒక డౌట్ అయితే వస్తుంది, ఫారెన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి బయటికి వెళ్తున్నారా అని. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే ఉందండి. మొత్తం మార్కెట్ లో సెల్లింగ్ చేస్తున్న అదే ఎఫ్పిఐస్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో మాత్రం కంటిన్యూస్ బయింగ్ కూడా చేస్తున్నారు. అంటే స్మార్ట్ మనీ పూర్తిగా మార్కెట్ ని అవాయిడ్ చేయడం లేదు, సెలెక్టివ్ గా ఆపర్చునిటీస్ ని వెతుకుతుంది. సో ఎఫ్పిఐ బిహేవియర్ కనుక చూస్తే క్యాపిటల్ అండ్ డేటాబేస్ ప్రకారం నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ లో ఉన్న 750 కంపెనీస్ ని అనలైజ్ చేస్తే ఈ 750 కంపెనీస్ లో కేవలం 43 స్టాక్స్ లో మాత్రమే ఎఫ్పిఐస్ కంటిన్యూస్ గా 4 క్వార్టర్స్ నుంచి కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే ఒక సంవత్సరం పాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ స్టడీగా బయింగ్ చేశారు. ఇది మార్కెట్ బిహేవియర్ లో ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ అండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఎఫ్పిఐ బయింగ్ అనేది స్ట్రాంగ్ గా కనిపించిందండి. 13 స్టాక్స్ లో కంటిన్యూస్ గా ఎఫ్పిఐ అక్యుములేషన్ అనేది కనిపించింది. మోస్ట్ నోటబుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏడబ్ల్యూ అగ్రి బిజినెస్ అండి. ఎఫ్పిఐ హోల్డింగ్ 1.2% నుండి 21.2% పెరిగింది. అంటే 20% ఇంక్రీజ్ అయింది. ఇది ఒక ఇయర్ లో భారీ అక్యుములేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే అదర్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయిన విశాల్ మెగామార్ట్ లో 8.9% పెరిగింది. యూపీఎల్ లో 8.5%, జీఈ వెర్నోవా టీఎండి లో 6.4%, హిటాచి ఎనర్జీలో 6.2%, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో 4.1%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో 3.4%, అలాగే సేల్ 1.9%, యూనియన్ బ్యాంక్ లో 1.7%, ఎన్హెచ్పిసి లో 1.6%, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో 1.4%, హనీవెల్ ఆటోలో 1%, అలాగే ఎస్జేవిఎన్ లో 0.3% స్టేక్ ఇంక్రీజ్ అవడం జరిగింది. ఇది మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందని ఇండికేట్ చేస్తుంది. సెగ్మెంట్ లో చూస్తే ఎఫ్పిఎస్ బయింగ్ అనేది వెరీ సెలెక్టివ్ గా ఉందండి. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో ఎఫ్పిఎస్ చాలా సెలెక్టివ్ గా బయింగ్ అనేది చేశారు. నిఫ్టీ 100 లో కేవలం 3 స్టాక్స్ లో మాత్రమే కంటిన్యూస్ గా ఎఫ్పిఐ ఇంక్రీజ్ అనేది కనిపించింది. ఆ స్టాక్స్ ఏంటంటే భారతీ ఎయిర్టెల్ లో 4.5% ఇంక్రీజ్ అయింది. అలాగే టీవీఎస్ మోటార్ లో 1.9%, అలాగే ఎల్ఐసిలో 0.1% పెరిగింది. ఇది లార్జ్ క్యాప్స్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ వెరీ సెలెక్టివ్ అప్రోచ్ తీసుకుంటున్నారని ఇండికేట్ చేస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే ఇది ఒక ప్రిఫర్డ్ సెగ్మెంట్ అండి. లాస్ట్ 15 months లో ఎఫ్పిఐస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన సెగ్మెంట్ అన్నమాట. అండ్ ఈ సెగ్మెంట్ లో స్టేక్ ఇంక్రీజ్ చేసిన స్టాక్స్ కనుక చూస్తే ఆతమ్ ఇన్వెస్ట్మెంట్ లో 7.1%, ఇండిజిన్ లో 6.5%, నవీన్ ఫ్లోరైన్ లో 5.2%, ఫోర్స్ మోటార్స్ లో 2.3%, అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ లో 2.1%, ఆదర్ హౌసింగ్ ఫైనాన్స్ లో 1.9% స్టేక్ ఇంక్రీజ్ చేశారు. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఇవి స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్ని కన్సిడర్ చేస్తున్నారు అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు మైక్రో క్యాప్ స్టాక్స్ వచ్చేసరికి సైలెంట్ అక్యుములేషన్ జరుగుతుందండి. మైక్రో క్యాప్ సెగ్మెంట్ లో కూడా 13 స్టాక్స్ లో ఎఫ్పిఐ స్టేక్ అనేది ఇంక్రీజ్ జరిగింది. ఇందులో మెయిన్ గా సౌత్ ఇండియన్ బ్యాంక్ లో 9.5% స్టేక్ ఇంక్రీజ్ అయింది. అలాగే సీలీ ఇంజనీరింగ్ లో 6.6%, టైమ్ టెక్నోప్లాస్ట్ లో 4%, అండ్ ఆప్టిమస్ ఇన్ఫ్రా లో 2.4%, V2 రిటైల్ లో 2.1% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది మైక్రో క్యాప్ సెగ్మెంట్ లో కూడా సెలెక్టివ్ అక్యుములేషన్ జరుగుతుందని ఇండికేట్ చేస్తుందండి. అలాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బిహేవియర్ చూస్తే కనుక ఒక ఇంపార్టెంట్ లెసన్ అయితే తెలుస్తుందండి. స్మార్ట్ మనీ ఎప్పుడు కూడా మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాదు, వారు మెయిన్ గా ఫోకస్ చేసే అంశాలు ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్, లాంగ్ టర్మ్ సెక్టర్ గ్రోత్, అలాగే ఎర్నింగ్ విజిబిలిటీ, వాల్యుయేషన్, కంఫర్ట్. మార్కెట్ లో ఫియర్ ఉన్నప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ పానిక్ లో సెల్ చేస్తారు, కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ క్వైట్లీ బయింగ్ చేస్తారు. అందుకే దీనిని స్మార్ట్ మనీ అక్యుములేషన్ అంటారు. సో మార్కెట్ లో వాలిటిలిటీ ఎప్పుడు ఉంటుందండి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఫ్యూచర్ డైరెక్షన్ గురించి క్లూస్ అనేవి తెలుస్తాయి. ఎందుకంటే చాలా సార్లు స్మార్ట్ మనీ అనేది ముందుగా మూవ్ అవుతుంది, రిటైల్ ఇన్వెస్టర్స్ తర్వాత ఫాలో అవుతారు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఎఫ్పిఐ అక్యుములేషన్ స్టాక్స్ లో మీకు ఏ స్టాక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.